హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ పాయ టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్ని తీసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, 2 పావుల కంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. సో ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో మీరు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి మటన్ పాయ చేసేటప్పుడు. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఆనియన్ని కూడా మీరు ఒక మీడియం సైజు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో టేస్ట్ అనేది ఆనియన్ ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఈ మూడింటిని కలిపి దంచి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు దంచుకుంటే మటన్ పాయ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కూడా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, సో అది దంచి వేయండి, టేస్ట్ బాగుంటుంది. అది కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి ఇదంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చేయగలరు. సో ఇలా కలిపిన తర్వాత దీంట్లో నేను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ ఉంటాయి కదా, సో కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళ బోన్స్ మంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ బోన్స్ని ఇందులో వేయాలన్నమాట. సో ఓన్లీ కాళ్ళే, కొంతమంది తలకాయ కాళ్ళు తెప్పించుకుంటారు కదా, సో తలకాయ కర్రీ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూద్దాము. ఇప్పుడైతే ఓన్లీ కాళ్ళేనమాట. సో వీటన్నింటినీ వేసిన తర్వాత ఇదంతా మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా ఉంటుంది కదా, పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో వేస్తున్నాను. దీంట్లో పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. సో పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేశాను. దీంట్లో ఇంకా 1 స్పూన్ వరకు సాల్ట్ని వేశాను. ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి కూడా అండ్ మిరియాల పొడి వేశాను. ధనియాల పొడి కొంచెం 1/2 టీ స్పూన్ వరకు వేశాను. మిరియాల పొడి కొంచెం ఎక్కువే వేశాను, ఎందుకంటే మటన్ పాయాలో స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మిరియాల పొడి వేసిన తర్వాత కాస్త గరం మసాలా, చాలా తక్కువ క్వాంటిటీతో గరం మసాలా వేశాను, ఎందుకంటే మిరియాల పొడి వేసాం కాబట్టి గరం మసాలా ఎక్కువగా వేస్తే అసలు తట్టుకోలేమన్నమాట, సో ఆ స్పైసీని. అందుకని చెప్పేసి నేను మటన్ పాయాని మిరియాల పొడితోటి ఎక్కువ వేసి చేశాను. ఇలా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా, సో ఈ కాళ్ళన్నీ మునిగేంతవరకు వాటర్ని అయితే పోసుకోవాలి. సో మీరు కొంచెం వాటర్ మీ కుక్కర్లో పట్టదు అనుకుంటే కొంచెం వాటర్ని తక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి దానిపైన విజిల్ పెట్టి ఈ కాళ్ళని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇన్ని విజిల్స్ అన్ని విజిల్స్ కాదండి, సో మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకొని మూత విజిల్ తీసేసి తర్వాత అది మొత్తం దాని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్తిమీర పైన చల్లుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా కుక్కర్లో వండిన వంటలు కుక్కర్ మూత విజిల్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇలా ఒక్క ఉడకనిస్తే సరిపోతుందన్నమాట. ఇలా అంతా కలిపేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు సూప్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకొని దీంట్లో మిరియాల పొడి ఎక్కువగా వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.